హలో అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ టు రెడ్ టీవీ. కల్వకుంట్ల కవిత జనగం మీటింగ్ లో ఒక సంచలనమైన వ్యాఖ్య చేశారు. ఏంటంటే మేము కూడా ఒక పింక్ బుక్ మెయింటైన్ చేస్తున్నాం అని చెప్పేసి. సో ప్రస్తుతం కవిత ఏం మాట్లాడారు ఈ మీటింగ్ లో అనేది ఒకసారి విందాం. రైతు డిక్లరేషన్ లో 0.1% కూడా ఇంప్లిమెంట్ చేయలేవాళ్ళు. ఆ భయంతోనే వెళ్ళిపోయినటువంటి పరిస్థితి. ఇవాళ భయం ఎందుకు? ట్విట్టర్లో ఎవరైనా ఒక కమెంట్ పెడితే భయం ముఖ్యమంత్రి గారికి, తెల్లారి కల్లా అరెస్ట్ వస్తుంది ఇంటికి. ఫేస్బుక్లో ఎవరైనా ఒక వీడియో పెడితే భయం ముఖ్యమంత్రి గారికి, తెల్లారి కల్లా పోలీసు వాళ్ళు వస్తారు. అదే క్రమంలో మా కోఆర్డినేటర్ మనోజ్ రెడ్డి గారి మీద కూడా మరి కేసులు పెట్టి పాపం తమ్ముడిని తనను 16 రోజుల పాటు వాళ్ళ కుటుంబాన్ని ఆయనను ఇబ్బంది పెట్టి జైల్లో పెట్టడం జరిగింది. మేము కూడా చూస్తూ ఉన్నాం. బీఆర్ఎస్ కూడా పింక్ బుక్ మెయింటైన్ చేయడం మొదలు పెడుతుంది. ఇబ్బంది పడద్దు, ఇంతకింత తిరిగి చెల్లిస్తామని కూడా మీకు తెలియజేస్తూ ఉన్నాం. మీ రాహుల్ గాంధీ ఏమో పాకెట్లో రాజ్యాంగం పట్టుకొని తిరుగుతాడు. ఇక్కడ రేవంత్ రెడ్డి గారేమో రాజ్యాంగాన్ని కాలరాసి అక్రమ కేసులు పెట్టుకుంటా తిరుగుతాడు. చూస్తూ ఉన్నాం. డెఫినెట్గా లెక్కలు మేము కూడా పెట్టుకుంటాం. మాకు జయశంకర్ సార్ నేర్పించిండు లెక్కలు ఎట్లా రాయాలనో, ఎట్లా ఉద్యమాలు చేయాలనో. ఇప్పుడు మా మీద అక్రమ కేసులు పెడుతున్నారు. మా కార్యకర్తలను కాపాడుకుంటూనే మీ లెక్కలు కూడా తీసి ఇంతకింత మేము అధికారంలోకి వచ్చినాక తప్పకుండా తిరిగి చెల్లిస్తామని ఈ ప్రభుత్వానికి హెచ్చరిక చేస్తూ మరి కార్యకర్తలందరి పక్షాన బీఆర్ఎస్ పార్టీ నిలబడి ఉంటుందని చెప్పి మీకు మరొక మారు భరోసా ఇస్తూ థ్యాంక్ యూ. జై తెలంగాణ. అంటే మనం బుక్ల గురించి మాట్లాడుకుంటే మాత్రం ఫస్ట్ వచ్చేది మాత్రం లోకేష్ కి సంబంధించి రెడ్ బుక్. అంటే వాళ్ళు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు, అంటే ఈ కూటమి, ఈ టీడీపీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మాట్లాడిన మాటలు అండ్ అధికార పక్షంలో ఉన్న వైసీపీ చేసిన అంటే దారుణాలని నేను ఆల్రెడీ నోట్ చేసుకుంటున్నాను అని చెప్పి నేను ఒక రెడ్ బుక్ మెయింటైన్ చేస్తున్నాను, మేము అధికారంలోకి వచ్చాక ఇంతకింత మేము తీర్చుకుంటాము అని చెప్పేసి ఆయన ఒక బుక్ అయితే బయటకు తీశారు. ప్రతిపక్షంలో ఉన్నారు కాబట్టి ఇప్పుడు వీళ్ళు ఈ బుక్ ను తీసుకొస్తున్నారా అని చెప్పేసి అంటున్నారు. సో దీనిపైన మనకు కిసాన్ కాంగ్రెస్ కోఆర్డినేటర్ నీలం రమేష్ ఉన్నారు లైన్ లో. ఆయనతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్ నమస్తే. సార్ సార్ మీరు చెప్పండి, ఇప్పుడు పింక్ బుక్ అని చెప్పేసి కల్వకుంట్ల కవిత మాట్లాడారు. అంటే మనం ఎలా చూడొచ్చు సార్? అంటే ఆల్రెడీ మనము సక్సెస్ అయింది అనుకోవచ్చు అంటారా? అంటే ఆల్రెడీ ఏపీలో రెడ్ బుక్ అని చెప్పేసి మాట్లాడారు. తర్వాత ఇంకొకరు వచ్చి ఎల్లో బుక్ అని అంటారు, ఇంకొకరు వచ్చి బ్లూ బుక్ అని అంటారు. కానీ ఇప్పుడు మళ్ళీ పింక్ బుక్ వచ్చింది. ఎలా చూడొచ్చు అంటారు సార్ దీని గురించి? మీకు మీ నమస్కారం అండి. ఇప్పుడు ఈ పింక్ బుక్ అనే సబ్జెక్ట్ ఏదైతుందో కవిత గారికి ఆప్షన్ లేక పింక్ బుక్ తీసుకుంది. బట్ ఎనివే మనం ఏం చేద్దామంటే పింక్ బుక్ లో ఫస్ట్ ఉన్న పేజీలన్నీ వాళ్ళు చేసిన అక్రమాలు, వాళ్ళ అన్నయ్య చేసిన అక్రమాలు, వాళ్ళ బావ చేసిన అక్రమాలు, కవిత గారు చేసిన అక్రమాలు, ఇవన్నీ రాసుకుంటే పేజీలన్నీ అయిపోతాయి. ఇంకేం రాస్తారనేది నాకు అర్థం కావట్లేదు. ఒకటి. తర్వాత ఈ పింక్ బుక్ లో వాళ్ళు రాయాల్సింది ఏంటంటే, పొద్దున్నే రాయాల్సింది ఏంటంటే, మేము 10 సంవత్సరాలలో తెలంగాణకి ఎంత అన్యాయం చేసినాం, 10 సంవత్సరాలలో మేము ఎందుకు డబుల్ బెడ్రూమ్ ఇవ్వలేకపోయినాం, 10 సంవత్సరాలలో మేము పాలన ఎన్ని రోజులు చేసినాం, 10 సంవత్సరాలలో మేము మా డాడీ ఎన్ని రోజులు ఫామ్ హౌస్ ఉన్నాడు, 10 సంవత్సరాలలో కేటీఆర్ గారు బ్యాక్ ఎండ్ నుండి ఎన్ని అక్రమాలు చేసిండ్రు, 10 సంవత్సరాలలో హరీష్ రావు గారు ఆవేశపడి చేసిన రాజకీయం తప్ప ఇంకేముంది అనేది మనం చెప్పుకోవాల్సింది. ఇంకోటి ఏంటంటే, వాళ్ళు ఈ పింక్ బుక్ రాసులు స్టార్ట్ చేస్తే, నిజంగా వాళ్ళు రాశారనుకోండి, రాసులు స్టార్ట్ చేస్తే వాళ్ళ పేజీలు సరిపోవు. ఎందుకంటే వాళ్ళు రాసుకోవడానికి 10 సంవత్సరాలు తెలంగాణ ప్రజలు పెట్టిన కష్టాలు రాసుకోవడానికి సరిపోవాలి. కానీ ఆవిడ అంటున్నది ఏంటంటే, కాంగ్రెస్ అంటే ఇప్పుడు అధికార పక్షంలో ఉన్న కాంగ్రెస్ ఇప్పుడు ఎన్ని దారుణాలు చేస్తుందో అందరూ తెలిసిందే. కాబట్టి అంటే ఇప్పుడు ఎవరు ఏం మాట్లాడినా, ఒక ఫేస్బుక్ లో పోస్ట్ పెట్టినా, ట్విట్టర్ లో పోస్ట్ పెట్టినా వెంటనే తెల్లారే వచ్చి అరెస్ట్ చేస్తున్నారు. ఇది నేను అన్ని నోట్ చేస్తున్నా, ఇంతకింత మేము అధికారంలోకి వచ్చినాక ఇంతకింత తీర్చుకుంటాం అని చెప్పేసి అంటున్నారు. ఇప్పుడు నేను అదే అంటున్నా, నేను అధికారంలోకి వస్తా అంటుందా, మేము అధికారంలోకి వస్తుందా అంటే కన్ఫ్యూజన్. ఎందుకంటే వాళ్ళ ముగ్గురులో పోటీతత్వం ఉంది ఇప్పుడు. అంటే వాళ్ళకి అర్థమైతే ఎవరు లీడ్ చేయాలి, ఎవరు బీఆర్ఎస్ అని ఒకటి. నెక్స్ట్ తర్వాత ఏంటంటే మాట్లాడుతూ మాకు అన్ని లెక్కలు జయశంకర్ సార్ చెప్పిండు అన్నది. వెరీ హ్యాపీ. అట్లీస్ట్ ఇప్పటికైనా జయశంకర్ సార్ గుర్తు చేసింది. లాస్ట్ మళ్ళీ ఫీల్ అవుతారని చెప్పి జై కేసీఆర్ అన్నది. మీరు గమనించండి, అంటే కేసీఆర్ తో దూరం పెరిగినట్టే కదండి. ఇన్ని రోజులేమో జయశంకర్ సార్ పక్కన పెట్టి ఎవరిని పట్టించుకోకుండా ఇప్పుడు గ్రౌండ్ లోకి వెళ్ళి నేను పింక్ బుక్ రాస్తా, అది రాస్తా, ఇది రాస్తా అంటే అందరు నవ్వుతా ఉన్నారు. వాళ్ళే ఆశ్చర్యంగా ఉంది. ఎందుకంటే వాళ్ళ లెక్కలు వాళ్ళు రాసుకోవడానికి సరిపోవు. ఎన్ని బుక్లు తీసినా సరిపోవు. ప్లస్ సేమ్ టైం మీరు అక్రమ కేసులు అంటారు.
అక్రమ కేసులలో దిట్టనే వాళ్ళు. మీరు గమనించి ఇది కూడా ఈ ప్రభుత్వం ఇప్పుడు హైడ్రా ఉంది, హైడ్రా చేస్తా ఉంది, ఎవరి పని వాళ్ళు చేస్తా ఉన్నారు అంతే తప్ప ఒక ప్రభుత్వం ప్రజాపాలన చేస్తా ఉంది తప్ప మేము కంపౌండ్ వాళ్ళు పెట్టుకొని గేట్లకు కావాలి చేసుకొని లోపల లేము. వీఆర్ విత్ పబ్లిక్ అండ్ ఈ గవర్నమెంట్ పబ్లిక్ లోనే పోట్లాడుతా ఉంది. మీరు చూడండి ఫర్ ఎగ్జాంపుల్ వాళ్ళ ప్రధాన విమర్శ ఏంటి అంటే రైతుల్ని ప్రజల్ని ప్రజాపాలన అంటూ వచ్చి ఇప్పుడు ఇబ్బంది పెడుతుంది కాంగ్రెస్ అని చెప్పేసి అంటున్నారు. దీనికి మీరేం చెప్తారు? హారిక గారు ఒకటి మీరు అర్థం చేసుకోండి, రైతుల విషయానికి వస్తే మాట్లాడే నైతిక హక్కు కూడా కవిత గారికి కానీ వాళ్ళ ఫ్యామిలీ కానీ లేదు. ఎందుకు అంటే కవిత గారు ప్రాతినిధ్యం వహిస్తున్న ఎమ్మెల్సీ కామారెడ్డి నిజామాబాద్ ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో కామారెడ్డి ఆమె ఎమ్మెల్సీగా చేస్తా ఉన్నారు. అక్కడ లాస్ట్ టైం ఆమె ఎమ్మెల్సీగా ఉన్నప్పుడు అక్కడ రైతులు కల్లాల మీద అంటే వడ్ల పొలాల పడి చనిపోయారు, మందులా చచ్చిపోయారు, అక్కడ విషయంగా చచ్చిపోయారు. అలాంటప్పుడు బయట కూడా రాని కవిత గారు ఈ రోజు మాట్లాడడం అనేది చాలా ఆశాస్పదం. ఇంకొకటి ఏంటంటే రైతులకి వాళ్ళు భ్రమలు కల్పించారు తప్ప నిజాలు చెప్పలేదు. ఇప్పుడు ఏంటంటే రైతులందరూ హ్యాపీగా ఉన్నారు. వీళ్ళు ఏంటంటే ఓన్లీ హైదరాబాద్ లో చేస్తే కాదు, ఇది ప్రజలకు రావాలి, ఊర్లలో మాట్లాడాలి, వీళ్ళు రెచ్చగొడతా ఉన్నారు. అంటే దే నాట్ ఏబుల్ టు అప్రిషియేట్. మీరు అర్థం చేసుకోండి, వాళ్ళకు పార్టీ ఉంది, అది క్యాడర్ ఉంటుంది, అది ఓకే. బట్ ప్రత్యక్షం అంటే ఎలా ఉండాలి అంటే ప్రజలకు మేజర్ ఉండాలి తప్ప వాళ్ళ రాజకీయం కోసం రెచ్చిపోయి మాటలు చెప్పి ఇంకెన్ని రోజులు పబ్లిక్ నమ్మరండి. ఆల్రెడీ పబ్లిక్ 10 సంవత్సరాలు నమ్మి తెలంగాణలో ఇచ్చిన గౌరవం మనకి ఎట్లుందో అదే రకంగా ఈ తెలంగాణకు అన్యాయం చేసింది అనేది కూడా అంతే ఉంది. ఎందుకంటే 10 సంవత్సరాలు వాళ్ళు ఎవరికి అవైలబుల్ లేదు. అది సార్ ఇప్పుడు మీరేం చెప్తారు? ఇప్పుడు ఆల్రెడీ రెడ్ బుక్ గురించి మనం ఒక సంవత్సరంగా చర్చించాము అండ్ ప్రతిపక్షం నుంచి ఇప్పుడు అధికార పక్షంలోకి వచ్చింది టీడీపీ. అయితే ఇప్పుడు అంటే ఈ రెడ్ బుక్ గురించి ఎక్కువ ప్రస్తావన రాకపోయినప్పటికీ దీని మీద మీ ఒపీనియన్ ఏంటి? అంటే ఇప్పుడు పింక్ బుక్ కూడా వర్కౌట్ అవుతుంది అంటారా? పింక్ బుక్ వర్కౌట్ అవుతుంది అంటే ఎట్లా వర్కౌట్ అవుతుంది అంటే అక్కడ వర్కౌట్ అయింది అని అంటున్నారు కదా. లేదు, నేను మాకు అదే చెప్తున్నా. పింక్ బుక్ ఎట్లా వర్కౌట్ అవుతుంది అంటే వీళ్ళందరూ ఫస్ట్ పేజ్ ఏం రాసుకోవాలంటే తెలంగాణ ప్రజలు నన్ను క్షమించాలి అని కవిత గారు రాయాలి. రాసిన తర్వాత నేను చేసే తప్పులు అని రాయాలి. తర్వాత మా అన్న చేసే తప్పులు ఇవి అని రాయాలి. మా బావ చేసే తప్పులు ఇవి అని రాయాలి. తర్వాత మా ఎంపీ గారు చేసే తప్పులు ఇవి అని రాయాలి. ఇవన్నీ రాసిన తర్వాత ఏమైనా పేజీలు మిగిలిపోతే ఆలోచిద్దాం. అంటే కక్ష సాధింపు చర్యలు చేపడుతుంది కాంగ్రెస్ అని చెప్పేసి అంటున్నారు. కక్షికరండి ప్రజలలో ప్రజాపాలన కక్షకి ఎక్కడ తాగుంది ఇక్కడ. వాళ్ళు ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళు ఇప్పుడు చేయాల్సిన పని ఏంటి? ఫస్ట్ మళ్ళీ మీరు అదే చెప్తున్నా, వాళ్ళు ఇప్పుడు ఫస్ట్ ముక్కుమడిగా ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కలిసి తెలంగాణ ప్రజలకు సారీ చెప్పిన తర్వాత వాళ్ళు ప్లాన్ చేస్తే మాట్లాడుకోవాలి. అరే మీరు గమనించండి, ఇంత పెద్దగా జరుగుతా ఉంది, ఇంత పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతూ ఉన్నారు, మరి ఎమ్మెల్సీలకు ఎందుకు పోటీ చేయట్లేదు వాళ్ళు? ఇప్పుడు ఉమ్మడి ఆదిలాబాద్, ఉమ్మడి కరీంనగర్, ఉమ్మడి నిజామాబాద్, ఉమ్మడి మెదక్ ఉంది. ఇక్కడ ఏదో వాళ్ళకున్న పట్టంతా కేసీఆర్ ఏమన్నంటే ఏమంటాడు, నేను రిజైన్ చేసిన ఎందుకు పోటీ చేసినట్టు. వెరీ గుడ్, మా కేసీఆర్ గురించి మాట్లాడేది కాదు ఇది. కవిత గారు మాట్లాడుతూ ఉన్నారు, కేటీఆర్ గారు మాట్లాడుతూ ఉన్నారు, హరీష్ రావు మాట్లాడుతూ ఉన్నారు. వీళ్ళందరూ నైపుణ్యం వహించింది అక్కడే కదా, ఈ 4 జిల్లాలే కదా. మరి ఈ 4 జిల్లాలు ఇంత పట్టున్నప్పుడు మీరు ఈ పింక్ బుక్లు రాసే కంటే ముందు ఫస్ట్ మీ కార్యకర్తలు ఎందుకు మీకు సపోర్ట్ చేస్తలేరని రాసుకోండి. మీ కార్యకర్తలు మీతో ఎందుకు లేరని రాసుకోండి. మీరు ఎందుకు పోటీ చేయట్లేదని రాసుకోండి. ఎమ్మెల్సీ ఎందుకు పోటీ చేయట్లేదు? అది మీరు బేసిక్ అన్ని చేయాలి తప్ప ఇంకా మీకు ఈ పైన మాట్లాడుతూ నమ్మే వాళ్ళు ఎవరు లేరు. ఓకే సార్, ఓకే సార్, థ్యాంక్ యూ. సో చూసారు కదా, అంటే మొత్తానికి అంటే ఇప్పుడు ఆల్రెడీ ఏపీలో రెడ్ బుక్ సక్సెస్ అయింది అని చెప్పేసి అందరు మాట్లాడుకుంటున్నారు. ఎందుకు అనంటే మనం ఇంతకు ముందే చూసాము, కల్వకుంట్ల ఫ్యామిలీ అండ్ వైసీపీ ఎంత విమర్శించారో చూసే ఉన్నాము. అంటే లోకేష్ ని పప్పు అని చెప్పేసి కూడా చాలా మాట్లాడారు. కానీ ఎప్పుడైతే ఆయన యువగలం తీసుకొచ్చి ఆయన వాయిస్ వినిపించారో అండ్ పాదయాత్ర చేయడం, ఇవన్నీ ఆయనకి సక్సెస్ గా అంటే ఒక పక్క ఆయనకి ఒక హెల్ప్ అయ్యాయి సక్సెస్ కి. అయితే అలాగే ఇప్పుడు మరి కవిత కూడా అలాగే ట్రై చేస్తున్నారా అని అంటే అవునని చెప్పుకోవాలి. ఎందుకు అని అంటే మనం చూస్తున్నాం, అంటే ఏదేమైనా అంటే రాజకీయ నాయకులు ఏదైనా మాట్లాడతారు, కానీ కార్యకర్తలతో ఆవిడ మాట్లాడుతున్నప్పుడు మాత్రం ఇవన్నీ మాట్లాడుతున్నారు. అంటే ఫేస్బుక్ లో అండ్ ఏదైనా సోషల్ మీడియా ప్లాట్ఫామ్ లో కాంగ్రెస్ ని మీ తప్పు ఇది అని చెప్పేసి విమర్శిస్తే చాలు అరెస్ట్ చేస్తున్నారు అని అంటున్నారు. మరి ఈ అరెస్టులు ఎందుకు చేస్తున్నారు? మీరు భయపడే కదా అని చెప్పేసి కూడా అంటున్నారు. అయితే దీనికి సంబంధించి
కాంగ్రెస్ కక్ష సాధింపు చేస్తుంది అని చెప్పేసి అంటున్నారు. అయితే ఈ కక్ష సాధింపులన్నీ మేము ఆల్రెడీ పింక్ బుక్ లో రాస్తున్నాను, అంటే ఈ పింక్ బుక్ ని నేను మెయింటైన్ చేస్తున్నాను, ఎప్పుడైతే మేము అధికార పక్షంలోకి వస్తామో అప్పుడు మీ అంత తేలుస్తామన్నట్టుగా వార్నింగ్ అయితే ఇచ్చారు. మరి దీని గురించి ఇప్పుడు మనం మాట్లాడినట్టుగా ఎవరైతే ఇప్పుడు నీలం రమేష్ గారు మాట్లాడుతున్నట్టుగా, అంటే ఫస్ట్ ఈ 10 సంవత్సరాలు ఈ బీఆర్ఎస్ ప్రభుత్వం ఏం చేసింది, కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు, కవిత ఏం చేశారు, అన్ని స్కామ్లే కదా అని చెప్పేసి అంటున్నారు. వాళ్ళు చేసిన అన్యాయం కంటే కాంగ్రెస్ చేస్తున్న అన్యాయం చాలా తక్కువ అని చెప్పేసి కూడా అన్నట్టుగా మాట్లాడుతున్నారు. ఎందుకంటే ఇప్పుడు మనం చూస్తూనే ఉన్నాం, ఇద్దరి పక్కల ఎటు చూసినా ఒకటి ఉంది. రైతు బంధు విషయంలో గానీ, ఇప్పుడు ఈ పెన్షన్ల విషయంలో గానీ, శాలరీస్ విషయంలో గానీ, ఏ విషయంలో చూసినా, అండ్ ఇప్పుడు కాంగ్రెస్ తీసుకొచ్చిన హైడ్రా విషయంలో గానీ చాలా అసంతృప్తిగా ఉన్నారు. అండ్ బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఉన్నప్పుడు కూడా అసంతృప్తి ఉండే, కానీ అక్కడక్కడ మిస్టేక్స్ అయినాయి. ఈవెన్ ఇప్పుడు కాంగ్రెస్ లో కూడా అలాగే జరుగుతుంది అండ్ ఇంకెక్కువ అవుతుంది అని చెప్పేసి కూడా ప్రజలు మాట్లాడుతున్న విషయమే. అయితే మరి ఈ పింక్ బుక్ విషయం మాత్రం ఇంకా ఎక్కడ దాకా వెళ్తుంది అనేది ఖచ్చితంగా ఎదురు చూడాల్సింది. ఎందుకంటే ఇది ఫస్ట్ స్టేట్మెంట్ కవిత నుండి. మరి ఆవిడ ఈ బుక్ నుంచి ఇంకా ముందుకు వెళ్తారా, ఇంకా దీని ఏమైనా అప్డేట్స్ ఇస్తారా అనేది ఖచ్చితంగా ఎదురు చూడాల్సింది.